ప్రసంగం చేస్తుంటే వారి హృదయంలో వాక్యముతో పొడవబడ్డారట. వాక్యముతో పొడవబడ్డారు, గుచ్చబడ్డారు. పొడిస్తే గాయమైందా అంటే అయింది, గుచ్చితే గాయమైందంటే అయింది. ఎందుకు ఈ వాక్యముతో పొడవబడ్డారంటే, మరి మనం చూసినట్లయితే హెబ్రీ 4:12 ఈ వాక్యం ఎలాంటిది? 2 అంచులు కలిగిన వాడి గల ఖడ్గము. ఈ వాక్యం ఎలాంటిదంటే, మామూలు కత్తుల మాట తెలుసు, ఒకవైపే పదునుంటది. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము, 2 వైపుల షార్ప్నెస్ ఉంటుంది. ఎటువైపు పడ్డా కూడా తెగుతుంది, గుచ్చుకుపోద్ది, గాయమయ్యింది. అయితే ఈ గాయము మంచిది. చెప్పండి, ఈ గాయము మంచిది. వాక్యముతో పొడవబడ్డప్పుడు, ఈ వాక్యముతో గుచ్చబడ్డప్పుడు నీలో ఉన్నటువంటి అయోగ్యత, పాపము అంతా కూడా బయటికి వెళ్ళిపోద్ది.